హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఫైనల్గా నేను అనుకున్న రోజు అయితే వచ్చేసింది. మన ఛానల్కి కూడా ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసిందండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పటి నుండో ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ పేమెంట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో చెప్పే కంటే ముందు నేను నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను యూట్యూబ్ జర్నీ గురించి చెప్పే కంటే ముందు ఈ ఛానల్ కంటే ముందు నాకు ఇంకో ఛానల్ ఉండేదన్నమాట. అది నేను మా చిన్న బాబు కడుపులో ఉన్నప్పుడు అయితే క్రియేట్ చేశాను ఆ ఛానల్ని. అయితే ఆ ఛానల్ కడుపుతో ఉండి కూడా చాలా కష్టపడి వీడియోస్ అయితే చేసేవాళ్ళము. బాగా బాగా రీచ్ కూడా వెళ్ళేవన్నమాట. అలా నాకు డెలివరీ అయిపోయి మళ్ళీ మా చిన్నోడు పుట్టి ఒక 3 మంత్స్ 5 మంత్స్ వచ్చే వరకు అయితే చేశాను. అయితే అది ఇంకా దాంట్లో అయితే సక్సెస్ అయ్యేదాన్ని, కానీ అనుకోకుండా ఏమైందంటే ఆ ఛానల్ పోయిందనమాట. అంటే నాది ఏ మొబైల్లో అయితే నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నానో ఆ మొబైల్ అయితే పోవడం జరిగింది. అంటే పగిలిపోయిందనమాట. ఇంకా అప్పుడు ఆ ఛానల్ మేము చేసిన తప్పేంటంటే ఆ మెయిల్ ఐడి మా చెల్లిదనమాట. అయితే పాస్వర్డ్ దానికి తెలీదు, మాకు తెలీదు. అది మర్చిపోయింది, మేము మర్చిపోయామన్నమాట. అయితే మనకి ఫోన్ పగిలిపోయినా సరే మనకి పాస్వర్డ్ గుర్తుందనుకోండి, మనం మళ్ళీ వేరే మొబైల్లో మనం లాగిన్ అవ్వచ్చు ఈజీగా. కానీ మేము ఆ మెయిల్ ఐడి కరెక్ట్గా గుర్తులేదు. మెయిల్ ఐడీస్ ఇచ్చినా అక్కడ పాస్వర్డ్ అడుగుతుందనమాట. పాస్వర్డ్ కూడా మాకు సరిగ్గా గుర్తులేదు. ఇంకా ఆ ఛానల్ అయితే ఇంకా అలా కోల్పోయాం మేము. అప్పటికే మాకు 15K అలా దాటేశారు. 1500 అలా సబ్స్క్రైబర్స్ అయితే దాటారు. కానీ అనుకోకుండా ఛానల్ పోవడం అయితే జరిగింది. తర్వాత ఇంకా చాలా బాధపడ్డాం అనమాట. అంటే కడుపుతో ఉండి కూడా చాలా కష్టపడ్డాం మేము. మా వారిని కూడా చాలా ఇబ్బంది పెట్టేదాన్ని. ఆ వీడియోస్ తీద్దాం, ఏ వీడియోస్ తీస్తాను, కొంచెం వీడియో తీసి పెట్టండి అని చెప్తే పాపం చాలా ఓపిక్గా వీడియో తీసేవారు. తర్వాత డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ వీడియోస్ తీసుకున్నప్పుడు అమ్మ చాలా హెల్ప్ చేసేది. ఇంకా అలా కష్టపెట్టినా సరే నేను ఆ ఛానల్ అయితే పోగొట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇంకా నేను ఇంకా ఆశలు వదిలేసుకున్నాను అనమాట. ఇంక యూట్యూబ్ సర్లే చూద్దామన్నట్టు, ఇంక పోయింది కదా ఛానల్, ఏం చేస్తామన్నట్టు. తర్వాత వేరే మొబైల్ కొన్నా సరే ఇంకా దాంట్లో మనకి మెయిల్ ఐడి లేనిది ఏం చేస్తాం చెప్పండి. ఇంకా అయిపోయింది, అక్కడితో హోప్స్ అన్నీ పోయాయి. ఇంకా తర్వాత నేను బాబుతో ఇక్కడికి మంగళగిరి వచ్చేసాను 6th మంత్లో. ఇంకా తర్వాత బాబుతో వచ్చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్కి నాకు ఛానల్ క్రియేట్ చేయాలని మళ్ళీ అనిపించింది అనమాట. అంటే అంత కష్టపడిన ఛానల్ పోయింది కదా, మళ్ళీ ఇంకో ట్రయల్ వేద్దాము ఏమవుతుందని చెప్పి. అయితే నేను ఏం చేశానంటే నార్మల్గా ఛానల్ అయితే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి అలా వదిలేసి తర్వాత మా బాబు ఆడుకుంటాడు కదా, మా పెద్దోడు చిన్నోడు ఆడుకునేవి, చిన్నపిల్లలకి ఏరింతలవి కొడుతూ ఉంటారు కదా, వాటికి జస్ట్ చిన్నపిల్లల సాంగ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి నార్మల్గా షార్ట్స్లో పెట్టాను అనమాట. ఇంకా అప్పుడు నార్మల్గా మేము కనీసం అది సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఎవరికి చెప్పలేదు. మా ఫ్యామిలీకి కానీ మా వారికి ఇలా క్రియేట్ చేశానని చెప్పాను, కానీ అప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయకండి, అసలు వస్తారా లేదా చూద్దాము సబ్స్క్రైబర్స్ అన్నట్టుగా వదిలేశాను. అయితే మా బాబు వీడియోస్ అవి పెట్టినప్పుడే ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరో కూడా తెలియదు, వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా అలాగా ఒక 99 సబ్స్క్రైబర్స్ అలా అయ్యారు. అప్పుడు మా వారు 100 సబ్స్క్రైబర్ కింద చేసుకోండి మీరు గుర్తుగా అంటే, అప్పుడు 100 సబ్స్క్రైబర్ కింద చేసుకున్నారు సబ్స్క్రైబ్. ఇంకంతే, ఇంకెవరికి చెప్పలేదు. తర్వాత నేను మా వారిని అడిగాను అనమాట, అండి ఇలా కాదు, మనము కపుల్ వీడియోస్ చేస్తున్నారు కదా, కపుల్ గోల్స్ అవి, అలాగా కపుల్ వీడియోస్ చేద్దామా అని చెప్పి అడిగితే, కపుల్ వీడియోసా చూద్దాంలే అన్నట్టు కొన్ని రోజులు ఆలోచించారు. తర్వాత ఓకే చేద్దాము అనేసి మళ్ళీ అన్నారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సరే అని చెప్పి కపుల్ కామెడీ వీడియోస్ ఉంటాయి కదా,
అవి కామెడీగా చేసి వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేవాళ్ళం అనమాట. అప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు, మా ఫ్యామిలీస్కి ఎవరికి చెప్పలేదు. ఇంకా అలాగా ఆ వీడియోస్ అలా కొంచెం 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 వ్యూస్ అలా వచ్చేవి. స్టార్టింగ్లో ఎవరికైనా తక్కువే వస్తాయి కదా, తక్కువ తక్కువ వ్యూస్ అలా 1Kకి వెళ్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయే వాళ్ళము. భలే 1Kకి వెళ్ళింది రీచ్ అని చెప్పి. ఇంకా అలాగా కొన్ని రోజులకి 10Kకి అలాగ పైకి కొంచెం గ్రో అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అలాగా మాకు 100K వ్యూస్కి కూడా వెళ్ళాయి అనమాట షార్ట్స్. మేము అప్పుడు లాంగ్ వీడియోస్ అసలు ఏం చేసేవాళ్ళం కాదు, ఓన్లీ షార్ట్సే చేసేవాళ్ళం అనమాట. అయితే అలాగా మాకు ఒక 7 మంత్స్ చేసాము. 7 మంత్స్ చేసిన తర్వాత మాకు మా వీడియోస్లో ఒక వీడియో బాగా వైరల్ అయిందనమాట. చాలా బాగా వైరల్ అయింది. అది వైరల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 2 వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. ఇంకా మాకు ఆ 2-3 వీడియోస్తోనే మానిటైజేషన్ అయిపోయిందనమాట. అంటే మాకు షార్ట్స్ త్రూ మానిటైజేషన్ అయింది. 10 మిలియన్ వ్యూస్ రావాలి. ఇంకా అలా షార్ట్ త్రూ మానిటైజేషన్ అయిందనమాట. అంటే ఫస్ట్ మినీ మానిటైజేషన్ అయింది, తర్వాత ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా మాకు ఆనందానికి అవధులు లేవు. ఛానల్ స్టార్ట్ చేసి అది ఎవరికి చెప్పకుండా అసలు వెళుతుందో లేదో కూడా మాకు రీచ్ తెలీదు. అలాంటిది మేము మానిటైజేషన్ దాకా వచ్చామని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది మాకు. అయితే తర్వాత ఏమైందంటే మేము ఎవరికి చెప్పకుండానే మా రిలేటివ్స్కి వాళ్ళ వీడియోస్కి రికమెండ్ అయిందంట మా వీడియో. అది ఇన్స్టా కూడా కాదు మాకు అప్పటికి, యూట్యూబే ఓన్లీ. ఆ యూట్యూబ్లో వీడియో రీచ్ అయిందంట. అయితే వాళ్ళు చూసి ఇలా వీడియోస్ చేస్తున్నారు చూడని చెప్పి మొత్తం వాళ్ళ త్రూ మా ఫ్యామిలీ అంతటికి తెలిసిందనమాట. అంటే మా అత్తయ్య గారికి కానీ, మా మావయ్య గారికి కానీ, మా మరిది వాళ్ళెవ్వరికి తెలియదు అనమాట అప్పటి వరకు. ఇంకా వాళ్ళు చెప్పడంతో వాళ్ళు కూడా చూసి మాకు ఫోన్ చేశారు, ఏంటి మీరు ఛానల్ స్టార్ట్ చేశారా, చూసాము ఇలాగని చెప్పి. అవును, మేము సక్సెస్ అయితే చెప్దాం అనుకున్నాము, అందుకే చెప్పలేదని చెప్పేసి అన్నాము. అవునా, బాగున్నాయి వీడియోస్, కంటిన్యూ చేయండి అని అందరూ సపోర్ట్ చేశారు. మా అమ్మ వాళ్ళకి కూడా అంతకంటే కొంచెం ముందే తెలిసిందనమాట. ఇంకా వాళ్ళు కూడా చేస్తున్నారు, బాగా చెయ్యండి అని చెప్పి మా అమ్మ వాళ్ళు కానీ, మా అక్క, మా చెల్లి వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అటు సైడ్ నుంచి మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మొత్తం మా ఫ్యామిలీ అంతా, ఇంకా టోటల్గా మా హోల్ ఫ్యామిలీ మొత్తం కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. వీడియోస్ బాగున్నాయి, కంటిన్యూ చేయండి, మీరు ఎక్కడ గివప్ ఇవ్వకండి అని చెప్పి అన్నారనమాట. మేము ఇంకా అలా వీడియోస్ చేస్తూనే ఉన్నాము. అయితే మాకు మానిటైజేషన్ అయిపోయింది కదా, అయితే మనకి $10 కంప్లీట్ అవ్వాలన్నమాట యాడ్సెన్స్ పిన్ రావాలంటే. యాడ్సెన్స్ పిన్ అంటే మనకి అక్కడ వెరిఫికేషన్ అవుతుంది అనమాట, మన అడ్రస్ అవన్నీ వెరిఫికేషన్ అవుతాయి. అది అయిన దగ్గర నుండే మనకి ఇంకా మనం మనీ అనేది దాంట్లో జనరేట్ అయ్యి $10 తర్వాతే జనరేట్ అయ్యి మనకి $100 కంప్లీట్ అయ్యాక అమౌంట్ అనేది వస్తుంది కదా. ఫస్ట్ ప్రాసెస్ అయితే $10 కంప్లీట్ అయ్యి మనకి యాడ్సెన్స్ పిన్ అనేది మనకు వచ్చి దాంట్లో కోడ్ ఉంటుంది, అదైతే మనం వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. మనకి అక్కడ మనకి మానిటైజేషన్ దగ్గర వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి ఆ కోడ్ని. అయితే అలాగా మాకు $10 వితిన్ మాకు మానిటైజేషన్ అయిన 1 మంత్ లోపే మాకు $10 కూడా కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయి మాకు ఆ పిన్ కూడా వెరిఫికేషన్కి కూడా యాడ్సెన్స్ పిన్కి కూడా అప్లై చేసుకున్నాము. ఆ పిన్ కూడా వచ్చేసింది. $10 యాడ్ అయిన తర్వాత $10 యాడ్ అయిపోయాక వస్తుంది అనమాట ఆ పిన్ను. మాకు చక్కగా $10 అయిపోయి యాడ్సెన్స్ పిన్ వచ్చింది, ఆ వెరిఫికేషన్ అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకేముంది, మనకి ఫస్ట్ పేమెంట్ రావడం ఒక్కటే ఉంది. ఇంక అప్పటి నుంచి మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. మన వీడియోస్ ఏమైతే ఉన్నాయో ఆ వీడియోస్ మీద మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మన డాలర్ సింబల్ ఉండదు, అప్పటి నుంచి గ్రీన్ డాలర్ అయితే యాడ్ అవుతుంది, మన ప్రతి వీడియో దగ్గర కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎన్ని డాలర్స్ వచ్చాయంట అనేది. అయితే ఇక్కడే మేజర్ మిస్టేక్ అయితే చేశాను నేనే, నా వల్లే తప్పు జరిగింది. ఏంటంటే నేను డిఎడ్ చేశాను టీటీసీ. అయితే మాకు టెట్ నోటిఫికేషన్ పడింది కరెక్ట్గా, నా మానిటైజేషన్ అయింది, మాకు టెట్ నోటిఫికేషన్ పడింది. అది బ్యాడ్ టైం అనుకోవాలి. నేను ఏం చేశానంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, కొన్ని రోజులు చదువుకుంటాను అన్నట్టుగా. ఇంకా పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా మా వీడియోస్ అక్కడితో స్టాప్ అయిపోయాయి. మరి మా ఇద్దరం చేసే వీడియోస్ కదా, ఇంకా నేను చదువుకోవడం వల్ల వీడియోస్ని పట్టించుకోలేదు. అలా ఒక 4 మంత్స్ వీడియోస్ జోలికి వెళ్ళలేదు, ఛానల్ మొత్తం డ్రాప్ అయిపోయిందనమాట.
నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంగళగిరికి వచ్చి మళ్ళీ ఛానల్లో వీడియోస్ పెడుతుంటే అస్సలు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఛానల్ డ్రాప్ అయిపోయింది. ఎవరైనా సరే మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా సీరియస్‌గా తీసుకొని మనకి ఎప్పుడెప్పుడు వస్తుందా అమౌంట్ అన్నట్టు ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తారు. ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటారు. కానీ నేనేం చేశానంటే ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో అప్పుడే వదిలేసాను కదా ఛానల్‌ని. ఇంకా అంత పెద్ద తప్పు చేయడం వల్ల మాకు ఇంక వీడియోస్ పెట్టకపోతే మనకి డాలర్స్ ఏమి యాడ్ అవుతాయి చెప్పండి? వీడియోస్ ఉంటే దాని మీద యాడ్స్ ప్లే అయ్యి డాలర్స్ యాడ్ అవ్వడం అనేది ఉంటుంది. మేము వీడియోసే పెట్టడం మానేసాము. ఇంకా ఏమి యాడ్ అవుతాయి అసలు? ఇంకా ఆ తప్పు చేశాను. ఇంకా నేను ఇక్కడికొచ్చాను గదా! ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ వీడియోస్ పెట్టగా మళ్ళీ చాలా టైం పట్టేసింది. మా ఛానల్‌ని మళ్ళీ నార్మల్ స్టేజ్‌లోకి తీసుకురావడానికి. అంటే మొత్తం కిందకి పడిపోయిందనమాట ఛానలు. మళ్ళీ దాన్ని యథావిధిగా కొంచెం గ్రో చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టేసింది. అప్పుడు 1,000కి వెళ్ళడం కూడా చాలా కష్టమయ్యేంత పరిస్థితికి నేను దిగజార్చేశాను ఛానల్‌ని. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. చాలా బాధపడ్డాననమాట. ఎందుకిలా చేశాను? ఆహ్, ఇలా చేసుండకూడదు అని చెప్పి. సో, కానీ ఏం చేస్తాం పరిస్థితులైతే అలాగా డిమాండ్ చేసినియనమాట నన్ను. ఇంకా తర్వాత హ్మ్. ఆహ్, అలా మళ్ళీ వీడియోస్ చేసుకుంటా వచ్చాము. ఇంక మళ్ళా కపుల్ వీడియోస్ అవి మళ్ళీ మా వారికి సండేసే ఓన్లీ కుదిరేది. ఇంకిలా కాదు నేను వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తానన్నట్టుగా నేను మినీ వ్లాగ్స్ అయ్యి, షార్ట్స్‌లోనే వ్లాగ్స్ అయ్యి పెట్టడం. అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టడం అలా చేసేదాన్ననమాట. అయితే ఇలా షార్ట్స్ త్రూ కూడా పెట్టి ఇంకా మాకు $100కి ఇంకా అలా కొంచెం దగ్గరికి వస్తా ఉంది. ఇంకా ఓకే అనుకున్నాము. ఇంకా $100 కంప్లీట్ అవుతాయి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకా అలా పెట్టగా 2025 లాస్ట్‌కి 2025లో మాకు నవంబర్‌లో $100 నవంబర్ ఎండింగ్‌కి అంటే మాకు పెళ్లి రోజు నవంబర్ 30 మా పెళ్లి రోజు అయిన వెంటనే మాకు $100 కంప్లీట్ అయ్యాయి. ఇంకా తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. చాలా ఎమోషనల్ కూడా అయ్యాను నేను. అప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేసి ఏడ్చాను కూడా. ఇలాగా నేను ఎర్న్ చేశాను. నాకు ఈరోజు వస్తది అనుకోలేదని చెప్పి చాలా ఏడుస్తూనే మాట్లాడాను. చాలా హ్యాపీ టీయర్స్ వచ్చేసాయన్నమాట. ఇంకా మా ఇద్దరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అనుకోకుండా నెక్స్ట్ డే ఒక 300కి 99 వరకు డాలర్స్ కట్ అయిపోయాయన్నమాట. 99కో 98కో పడిపోయాయి. చాలా బాధపడ్డాము. ఏంటి కంప్లీట్ అయిపోయాయి కదా! ఎందుకు తగ్గిపోయాయి అని చెప్పి 103 ఎంతో డాలర్స్ అయినాయి. 95కి పడిపోయాయి. ఏంటి ఇలా జరిగింది? డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి కదా! మరెందుకు తగ్గిపోయాయని నేను మళ్ళీ టెక్ ఛానల్ మాధురి టెక్ ఛానల్ ఉంటది కదా! ఆ అక్కకైతే మెసేజ్ చేశాను. ఆ అక్క అయితే ఇలాగే అందరికీ తగ్గిపోయాయి. యూట్యూబ్ సైడే ఏదో ఇష్యూ అనమాట. మరి ఎక్కువ యాడ్ చేసేసారు. ఏంటో తెలీదు. ఇలా కట్ చేసేసారు డాలర్స్ అని చెప్పన్నారు. ఇంకా చాలా బాధపడ్డాను. ఇంకా 2, 3 డేస్ చాలా డల్ అయిపోయాననమాట. ఏంటి ఇంత హ్యాపీ ఫీల్ అయ్యాను కదా! ఇలాగా పడిపోయాయి, మళ్ళీ తగ్గిపోయాయి అని చెప్పి. మళ్ళీ అలా వీడియోస్ చేసుకుంటా అప్పుడు డిసెంబర్‌లో తగ్గిపోయాయి కదా! మళ్ళీ అలా వీడియోస్ నార్మల్‌గానే మళ్ళీ వీడియోస్ చేసుకుంటా వచ్చి మర్చిపోయాను. మళ్ళీ నేనప్పుడు బ్రేక్ ఇచ్చానని చెప్పాను కదా! మళ్ళీ 2025లో కూడా మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి. మళ్ళీ ఆ ఎగ్జామ్స్ వల్ల కూడా మళ్ళీ 2 మంత్స్ అలాగా మళ్ళీ పక్కన పెట్టి, మళ్ళీ డ్రాప్ అయ్యి, మళ్ళీ ఛానెల్‌ని గ్రో చేసుకోవడానికి మళ్ళీ కష్టపడి ఒక్క స్ట్రగుల్ కాదండి. చాలా స్ట్రగుల్ అయితే పడ్డాము. ఆహ్, మధ్యలో హెల్త్ ఇష్యూస్ వల్లేంటి, పిల్లల హెల్త్ బాగోకపోవడం వల్లేంటి, నా స్టడీస్ వల్లేంటి, ఛానెల్‌ని చాలా డౌన్ చేసుకోవాల్సొచ్చింది మేమైతే. ఇంకా అలా మళ్ళీ కష్టపడి మళ్ళీ మొన్న జనవరి మాకు సంక్రాంతి కల్లా మాకు మళ్ళీ $100 అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. 100కి కొంచెం ఎక్కువే కంప్లీట్ అయ్యాయి. ఇంకా మా ఆనందానికైతే అవధులు లేవు. హమ్మయ్య అనుకున్నాము. ఎవరైనా అంతే కదా! ఇప్పుడు మనకి కష్టపడుతున్నామంటే మనకి ప్రతిఫలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కదా ఆనందం ఉంటుంది. అంటే మెయిన్‌గా మా కష్టం మేము పడుతున్నాం కానీ ఎక్కడికైనా వెళ్తుంటే ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తెలిసిన వాళ్ళేంటి, ఫ్యామిలీస్‌లో కొంతమందేంటి ఏంటి అంతొచ్చేస్తున్నాయేంటి డబ్బులు, వీడియోలు తెగ చేసేస్తున్నావు,
అసలు డబ్బులు వస్తున్నాయా లేదా, ఎంత సంపాదిస్తున్నారు, ఇంకా అస్తమాను ఇదే క్వశ్చన్ అనమాట. అప్పటి వరకు మనీ రాక ఇప్పుడు రావట్లేదు అని చెప్పడానికి కూడా చాలా బాధేసేది. మరి ఇంకెందుకు పని పాటు లేక చేస్తున్నారేమో ఇలా వీడియోస్ అన్నట్టు అనుకుంటారు కదా. మాకు చాలా చాలా ఇంకా డల్‌గా అనిపించేసేదనమాట నాకు. వాళ్ళెప్పుడు అడిగినా సరే, జస్ట్ నేనేం వాళ్ళకి సమాధానం చెప్పేదాన్ని కాదు. వస్తాయి, దగ్గరలో ఉన్నాము అని చెప్పి జస్ట్ స్మైల్ ఇచ్చి వదిలేసేదాన్ననమాట. జస్ట్ జస్ట్ స్మైల్ ఇచ్చి ఇంకా వాళ్ళతో ఏమీ వాదనలు ఏం పెట్టుకోకుండా స్మైల్ ఇచ్చి వదిలేసేదాన్ని. ఏమీ సమాధానం చెప్పేదాన్ని కాదు. మాకు ఒక రోజొస్తది కదా, అప్పుడు ఆ సక్సెస్ తోటే ఎవరికైనా సమాధానం కాలమే చెప్తది. మనం అందరితోటి ఆర్గ్యూ చేయకూడదన్నట్టు అలా వదిలేసాము. ఇంకా మాకు జనవరిలో సంక్రాంతి టైం కల్లా మాకు $100 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అందరం హ్యాపీగా ఉన్నాము. జనవరి 21న మాకు, అంటే ఎవ్రీ మంత్ 21కి అలా యాడ్సెన్స్‌లోకి యాడ్ అవుతాయి. అలా మాకు మనీ అయితే యాడ్ అయ్యాయన్నమాట. మేము బ్యాంక్‌కి సంబంధించిన స్విఫ్ట్ కోడ్ ఏదో ఉంటుంది. అది ఇవ్వలేదు. అది ఇవ్వకపోవడం వల్ల మాకు 21కి యాడ్ అవ్వాల్సినవి 30థ్‌కో ఎప్పుడో యాడ్ అయినాయి. ఇంకా తర్వాత మేము ఫైనల్‌గా అమౌంట్ అయితే ఫిబ్రవరి 4న అందుకున్నామన్నమాట. ఫిబ్రవరి 4న మా బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే మనీ యాడ్ అయిపోయాయి. ఇంకా మెసేజ్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి వరకు పడతాయా లేదా, మనం అన్నీ కరెక్ట్‌గానే ఇచ్చామా లేదా అనే టెన్షన్ ఉండేది. ఇంకా ఫైనల్‌గా అమౌంట్ అయితే మాకు మొన్న ఫిబ్రవరి 4కి పడ్డాయన్నమాట. 2 మంత్స్ పైనే అయిపోయింది పేమెంట్ వచ్చి. కానీ నేను వీడియో చేయడానికే కుదరలేదు హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇప్పటికి కూడా టైము నైట్ 12 అవుతుంది. ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను. ఇంకా లేదు, లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగైనా చేయాలని చెప్పి అయితే ఇంకా చాలా లేట్ చేసేసాను కదా. ఫైనల్‌గా అమౌంట్ అయితే చెప్పేస్తాను మీకు. ఇక్కడ వరకు వీడియో చూసారంటేనే మీకు చాలా థ్యాంక్ యూ. అమౌంట్ అయితే చెప్పేస్తానండి. చూడండి, నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే, నేను చాలా వీడియోస్ చూసేదాన్ని, ఫస్ట్ పేమెంట్ వీడియోస్. ఇలా నేను ఎప్పటికైనా చేస్తానా లేదా అనుకునేదాన్ని. ఫైనల్‌గా నేను కూడా చేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా ఏంటంటే డైరెక్ట్‌గా చెప్పకూడదు అమౌంట్ అనేది, మనం ఏదైనా వస్తువు రూపంలో చెప్పాలన్నట్టుగా అంటున్నారు. అంటే చెప్పచ్చో లేదో అనేది కరెక్ట్‌గా నాకు తెలీదు. కానీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అయిందనుకోండి, ఇంత కష్టపడి వేస్ట్ కదా. ఇంకా అందుకని చెప్పి నేను కూడా వాళ్ళందరిలాగే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇదిగోండి, మా వారు నాకు ఫస్ట్ ఇచ్చారనమాట నాకు ఈ లవ్ సింబల్. నా బర్త్డేకి మంగళగిరి వచ్చిన తర్వాత దీంతోటే చెప్తాను. ఎంత వచ్చింది ఏంటనేది నేను చెప్తాను, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ హార్ట్ ఉంది కదా, ఈ హార్ట్ సింబలు మనకి 1000 రూపీస్ అనుకోండి. నేను ఇలాంటివి 9 కొనగలను అనమాట. అర్థమైంది కదా. ఈ హార్ట్ 1000 రూపీస్ అయితే నేను ఇలాంటివి 9 అయితే కొనగలను. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంత అమౌంట్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ పేమెంట్. ఇది తక్కువే అనిపించచ్చేమో, కానీ మాకు మాత్రం మా కష్టానికి చాలా ఎక్కువ. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ అమౌంట్ చూస్తే. మాకైతే ఇది ఫస్ట్ పేమెంట్ కదా, కష్టానికి ప్రతిఫలం కాబట్టి మాకు ఇది చాలా సంతృప్తి ఇచ్చింది. మేమైతే సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా ఉండే కొద్దీ ఇంకా మంచి రీచ్ తెచ్చుకొని మంచిగా ఇంకా ఎర్న్ చేయాలన్నది ఆశ. చూద్దాము ఏమవుతుందో. అయితే మరి ఇక్కడ వరకు ఫస్ట్ జీరోతో మొదలుపెట్టి ఎవ్వరికి చెప్పకుండా, ఎవ్వరికి తెలియకుండా మా అంతట మేము ఇక్కడ వరకు వచ్చాం కదా. దీని అంతటి వెనుక కూడా సపోర్ట్ కూడా ఉంటుంది కదా. మరి ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ అని చెప్తాను సపోర్ట్. మా హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఒకవేళ ఆయన నేను చేస్తాను వీడియోస్ అన్నీ అన్నప్పుడు వద్దు అని ఉంటే నేను ఖచ్చితంగా స్టాప్ చేసేయాల్సి వచ్చేది. కానీ ఆయన చెయ్యి అనడమే కాకుండా నన్ను సపోర్ట్ చేస్తూ నాతో పాటు వీడియోస్లో కనిపిస్తూ నాతో పాటు వీడియోస్ చేస్తూ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కాబట్టి నేను ఎంత సక్సెస్ అయినా కూడా సక్సెస్ మా వారికి అంకితం అనమాట.
ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ముందు మా వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, అలాగే మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా, ఇప్పుడు మన పేరెంట్స్ కూడా మనల్ని వద్దు అలా సోషల్ మీడియాస్లో కనిపించొద్దు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో నువ్వు వీడియోస్ చేయొద్దు అని అంటే అప్పుడైనా మనం చేయలేము కదా. కాబట్టి మా అత్తయ్య గారికి, మా మావయ్య గారికి, అలాగే మా అమ్మ మా నాన్నకి కూడా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. మొత్తం నన్ను సపోర్ట్ చేసిన ఫ్యామిలీ అంతటికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే పని పాట లేకుండా వీడియోస్ చేసుకుంటుంది అని ఎవరైనా అనుకుంటుంటే వాళ్ళకి ఇంక ఇదే నా సమాధానం అనమాట. ఇంకెంతకు మించి ఏం చెప్తాను చెప్పండి. నా ఫ్యామిలీ అంతటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లే ఇక్కడ వరకు రాగలిగాను. అలాగే నేను ఎక్కడైనా డౌన్ స్టెప్ వేసినప్పుడు మా చెల్లి, మా అక్క చాలా సపోర్ట్ చేశారు నన్ను. ఇలా కాకపోతే అలా చెయ్యి, ఇలా కాకపోతే అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చాలా సజెషన్స్ ఇచ్చేవారు అనమాట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ చెల్లి. అలాగే మొత్తం మా టోటల్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లే మేము ఇక్కడ వరకు అయితే రాగలిగాము, ఫస్ట్ పేమెంట్ తీసుకోగలిగాము. నాకు ఒక కళ అనమాట, యూట్యూబ్లో మానిటైజేషన్ చేసుకోగలనా లేదా అనుకునేదాన్ని. అలాంటిది ఫస్ట్ పేమెంట్ కూడా అందుకోగలిగామంటే మా సక్సెస్కి మీరే కారణం అనమాట. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో, మీరు చూడడం వల్లే, మీరు లైక్ చేయడం వల్లే, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్లే మేమైతే ఇక్కడ వరకు వచ్చాము. మీ సపోర్ట్ వల్లే మేము మనీ ఎర్న్ చేసే స్థాయి వరకు, ఫస్ట్ పేమెంట్ తీసుకునే స్థాయి వరకు అయితే వచ్చాము. ఇంకా సక్సెస్ అవ్వాలని, మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని, ఇది మా ఛానల్ మాత్రమే కాదు మన ఛానల్ అని అంటాను నేను ఎప్పుడు. మీరంతా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ని మేము అప్పటికీ మర్చిపోము. మా వారి తరపున, నా తరపున నేనే థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఫస్ట్ పేమెంట్ వీడియో ఎలా ఉంది, మీకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పి నేను వీడియో అయితే చేశాను. ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, స్టార్ట్ చేయాలనుకున్న వారు కానీ, ఏమైనా మీకు సజెషన్స్ కానీ ఏమైనా కావాలంటే అడగండి, నేను వీడియోస్ చేస్తాను. ఒకవేళ స్టార్ట్ చేసుంటే ఎక్కడ వెనకడుగు అయితే వేయకండి, చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఒక డే అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం కష్టపడితే ఖచ్చితంగా మనం అనుకున్నది అయితే సాధించగలుగుతాము. ఇంకా అదే చెప్పగలను నేనైతే. ఎవరెవరివో ఫస్ట్ పేమెంట్ వీడియోస్ చూసి నాకు వస్తుందా లేదా అనుకునేదాన్ని. ఇదిగోండి వచ్చింది కదా మాకు కూడా. మీకు కూడా ఇలాంటి రోజు వస్తుంది. ఎక్కడ గివ్ అప్ ఇవ్వకండి, ముందుకు వెళ్ళండి. మీ పనిలో మీరు, మీ కష్టం మీరు చూపించండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. ఓకే అండి, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే యూట్యూబ్ పరంగా కానీ, నా జర్నీ పరంగా కానీ, లేకపోతే మీరు ఛానల్ స్టార్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీడియోస్ అయితే చేస్తాను, మీకు అర్థమయ్యేలా అయితే చెప్తాను. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.